నిజంగానే మన మంచితనం బట్టో, మన యథార్థ స్థితిని బట్టో, మన నీతిని బట్టో, మన భక్తిని బట్టో, మన యొక్క ప్రార్థనా స్థితిని బట్టో మనం ఇలా లేము కానీ, కేవలము ఆయన చూపిస్తున్న కృపను బట్టి ఇలా ఉన్నామని మనందరము గ్రహించాలి. ఏంటంట? కేవలం ఆయన చూపిస్తున్న కృప. ఏంటంటే, విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాడు. అంటే మనం మంచివారం కాకపోయినప్పటికీ, మాట వినేవారం కాకపోయినప్పటికీ, ఆ! ఆహ్, మనము సరిగ్గా ఆయనకు లోబడే వారం కాకపోయినప్పటికీ, ఆయన మనం విడువక మన ఎడల కృప చూపిస్తున్నారు. ఒకవేళ ఒక మాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఉపాధ్యాయుడు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ మంచిగా చదివి బాగా వింటారు. కొంతమంది వినకుండా వెనకాల ఉంటారు. అయినా